మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలోని లడ్డూ తయారీ పోర్టులో సిట్ బృందం తనిఖీలు చేసింది. ఇవాళ ఉదయం తనిఖీలు చేసిన సిట్ అధికారులు కీలక వివరాలను సేకరించినట్లు తెలుస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణలపై సిట్ బృందాన్ని ఇటీవల సుప్రీంకోర్టు నియమించింది. తిరుమల లడ్డూ తయారీ పోర్టులో సిట్ బృందం తనిఖీలు చేసింది. తిరుమల లడ్డూ అంశానికి సంబంధించి సిట్ రంగంలోకి దిగింది. లడ్డూ పోర్టులో సిట్ బృందం తనిఖీలు చేస్తున్నట్టుగా మన సమాచారం అందుతోంది. కీలక వివరాలను సిట్ అధికారులు అయితే సేకరించినట్టుగా తెలుస్తోంది. లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఆరోపణలపైన సుప్రీంకోర్టు రీసెంట్ గా సిట్ బృందాన్ని నియమించిన విషయం కూడా తెలిసిందే. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ నెయ్యి వ్యవహారం ఒక తీవ్ర కలకలం రేకెత్తించిందని చెప్పుకోవచ్చు. ఈ వ్యవహారం మీద ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన సిట్ బృందము ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో ఉన్న ప్రసాదాలు తయారు చేసే పోర్టు, అదేవిధంగా లడ్డు తయారు చేసే పోర్టును కూడా పరిశీలించి అక్కడ ఉన్న వివరాలన్నీ కూడా సేకరించారు. కల్తీ నెయ్యి వ్యవహారం మీద ఎలా జరిగిందన్న దానిపై అక్కడ పనిచేసే పోర్టు కార్మికులు, అదేవిధంగా అధికారులను, అసలు నెయ్యి ఎంత వినియోగిస్తారు, అసలు నెయ్యికి సంబంధించిన పూర్తి వివరాలు, అంటే గతంలో ఎలా ఉండేది నెయ్యి, ఇప్పుడు ఎలా ఉంది అన్న కోణంలో కూడా వాళ్ళు పూర్తిగా దర్యాప్తు అయితే జరిపిన పరిస్థితి ఉంది. గతంలోనే అంటే ఇటీవల వచ్చిన సిట్ బృందము తనిఖీలను ముమ్మరంగా తిరుమల తిరుపతిలో ఇటు మార్కెటింగ్ గోడౌన్ కావచ్చు, తిరుమలలోని పోర్టు కావచ్చు, ఇక్కడంతా కూడా వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు అయితే సేకరిస్తున్నారు. సంజయ్, అయితే మొత్తం ఎన్ని బృందాలు ఈ రోజు లడ్డూ తయారీ పోర్టుకి సంబంధించి వచ్చాయి? వాళ్ళు సేకరించినటువంటి ఎలాంటి విషయాలు వారు సేకరించి ఉండొచ్చు? ఇంకా ఏ ప్లేసెస్ లో సిట్ అధికారులు ఈ రోజు తనిఖీలు చేసేటువంటి అవకాశం ఉంది? నలుగురు డిఎస్పీల సారథ్యంలో సిట్ బృందం అనేది ఏర్పడింది. వీళ్ళందరూ కూడా ఇటు తమిళనాడులోని ఏఆర్ డైరీ, అదేవిధంగా ఇంకా తిరుపతిలోని మార్కెటింగ్ విభాగము, తిరుమలలో ఉన్న పోర్టు, ఇంకా ఇతర ప్రాంతాల్లో అంతా కూడా ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలన చేసి అక్కడంతా వివరాలు సేకరించారు. ఇవాళ మాత్రము తిరుమలకు చేరుకొని తిరుమలలో లడ్డూలు తయారు చేసే పోర్టులో అసలు నెయ్యి గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అసలు కల్తీ నెయ్యిని ఏ రకంగా గుర్తించగలిగారు అనే వీళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నాయా, దాని మీద అంతా కూడా పోర్టు కార్మికులను, అదేవిధంగా అధికారులను కూడా అడిగి తెలుసుకున్న పరిస్థితి. మొత్తంగా చూసినట్లయితే నెయ్యి వ్యవహారంలో సిట్ తన దర్యాప్తును అయితే వేగవంతం చేసింది. ఓకే, రైట్ శ్రీనివాస్.